సో హాయ్ ఫ్రెండ్స్, ఆ ఎపిసోడ్ చూసాక ఎంతమందికి శ్రీజ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేర్ అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే శ్రీజ ఎలిమినేషన్ ఫేర్ గానే అనిపించింది. ఆ ప్రాసెస్ త్రూ అవుట్ ప్రాసెస్ కూడా నాకు ఫేర్ గానే అనిపించింది. ఎక్కడ కూడా నాకు అన్ఫేర్ అనిపించలేదు. కానీ ఒక్క పాయింట్ లో మాత్రం అన్ఫేర్. అది ఎలా అన్ఫేర్ కూడా చెప్తాను. కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఏం చెప్తున్నారంటే డిమాండ్ పవన్ ఇట్లా రింగ్ విసిరేసేటప్పుడే అప్పటికే బజర్ మోగింది. అది గాల్లో ఉన్నా ఎలా ఉన్నా సరే బజర్ మోగే టైంకి బోర్డు మీద ఎన్ని రింగ్స్ ఉంటాయి అదే మనం కన్సిడర్ చేయాలి. సో అందుకే అక్కడ మాత్రం అన్ఫేర్ జరిగింది శ్రీజకి. అక్కడ కనుక బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ బోర్డు మీదనే కన్సిడర్ చేసి ఉంటే శ్రీజనే గెలిచేది, శ్రీజ ఎలిమినేట్ అయిపోయేది కాదని చెప్పి కొంతమంది సోకాళ్ళు మేధావులు చెప్తున్నారు. ఇట్స్ ఓకే, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. కానీ అసలు మ్యాటర్ అది కాదు. అసలు అది డజంట్ మ్యాటర్. ఒక్కసారి రింగ్ అనేది ఎయిర్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తారు. ఏంటంటే మనం శ్రీజకి సింపతి క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేసి మనం డబ్బా కొట్టాలి, భజన చేయాలి. కాబట్టి ఇలాంటి తొక్కల పాయింట్స్ అనేది తీసుకొచ్చుకొని చెప్తున్నారు. బట్ అక్కడ వ్యాలిడ్ పాయింట్ ఉంది, కానీ అది వ్యాలిడ్ పాయింట్ కాదు. ఆ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే డిమాండ్ పవన్ ఫస్ట్ రౌండ్ లోనే కింద పడిన రింగు తీసుకొని బోర్డు మీద తిరుగుతాడు. అతను ఏదైతే కింద ఉన్న రింగు తీసి బోర్డు మీద తిరుగుతాడో అదే రింగ్ వెళ్ళి బోర్డుకి తగిలి అక్కడే ఆగిపోతుంది. అది అక్కడ జరిగిన బిగ్గెస్ట్ ఫౌల్ గేమ్. అది చెప్పి మీరు శ్రీజకి అన్ఫేర్ అనండి, సరే అనుకోవచ్చు. కానీ గాల్లో ఉన్న రింగును మీరు అన్ఫేర్, ఫౌల్ గేమ్ క్లియర్గా అర్థమైంది. ఇది కాదు మీరు చెప్పాల్సింది. కింద ఉన్న రింగును తీశాడు డిమాండ్ పవన్, అది అన్ఫేర్ అక్కడ జరిగింది. అది క్వశ్చన్ చేయాలి. అక్కడ సంచాలకులు పట్టించుకోలేదు, అక్కడ శ్రీజ పట్టించుకోలేదు, చూస్తున్న నాగార్జున గారు పట్టించుకోలే. అది మిస్టేక్. అదంతా వదిలేసి డిమాండ్ పవన్ తీసిరేయంగానే గాల్లో రింగ్ ఉంది, అప్పటికే బజర్ మోగింది, అది వెళ్ళి బోర్డు మీద పడింది. ఇది ఎందుకు మనం ఇంత పెద్ద రివ్యూవర్లమై ఉండి మనం ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉండి చూసింది కరెక్ట్ చెప్పకుండా వేరే చెప్పి ఆడియన్స్ మ్యానిపులేట్ చేయడం, ఆడియన్స్ మైండ్ డైవర్ట్ చేయడం ఎందుకు? తప్పది. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటి, మీరు చెప్పేది ఏంటి? అండ్ ఇంకోటి ఏంటంటే దాని తర్వాత 90 సెకండ్స్ ఇచ్చిన తర్వాత నాగార్జున గారు శ్రీజ కూడా కింద ఉన్న రింగ్ తీసే బోర్డు మీద సురుతుంది. సో ఇద్దరు మిస్టేక్స్ చేశారు. అక్కడ 2 సైడ్స్ మిస్టేక్ ఉంది. అది కన్సిడర్ చేయదలుచుకోలేదు నేను. ఎందుకంటే డిమాండ్ పవన్ ఏ మిస్టేక్ అయితే చేశాడో సెకండ్ రౌండ్ లో కూడా శ్రీజ అదే మిస్టేక్ చేసింది. సో ఇద్దరు మిస్టేక్ చేశారు. మీరు అది చెప్పాల్సింది వెళ్ళి గాల్లో ఏరుంది, రింగ్ ఉంది అని చెప్పి శ్రీజకు భజన చేయడం. సింపుల్ థింగ్. ఇక్కడ ఏంటంటే శ్రీజ ప్లేస్ లో వేరే కంటెస్టెంట్ ఉంటే మీరు ఇంత భజన చేసేవాళ్ళ? ఐ స్టాండ్ విత్ శ్రీజ అంటే ఓకే, అది మీ పర్సనల్ ఒపీనియన్ కావచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ స్టాండ్ విత్ శ్రీజ. శ్రీజ ఎలిమినేషన్ ఫేర్ ఎలిమినేషన్. శ్రీజ అండ్ సుమన్ శెట్టిలో ఎవరు బెటర్ అంటే నేను సుమన్ శెట్టే బెటర్ అంట. ఎందుకంటే సుమన్ శెట్టి ఎఫర్ట్స్ బాగున్నాయి. సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు. నా గెస్ట్ కరెక్ట్ అయితే రాము అండ్ సుమన్ శెట్టి ఫ్లోరా అనుకుంటా. వాళ్ళ ముగ్గురు కూడా టీం టై అయిపోయినప్పుడు కూడా వాళ్ళ ముగ్గురు ఎఫర్ట్స్ బాగున్నాయి. వాళ్ళ ముగ్గురు మంచిగా ఆడారు. శ్రీజ ఈ వారం మొత్తంలో ఎక్కడ మంచిగా ఆడింది? అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వారం స్టార్ట్ అయ్యే ముందు కూడా ఏమని చెప్పాడు బిగ్ బాస్, ఫైర్ స్టోమ్ వస్తుంది, మీరు డేంజర్ జోన్ నుంచి సేవ్ అవ్వాలి, మీరు సెల్ఫిష్గా ఆలోచించి బాగా ఆలోచించి మీ యొక్క టీం యొక్క పేరప్ని సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. అప్పుడు కళ్యాణ్ శ్రీజ ఏం చేశారు, మన ఇద్దరం కనుక టైఅప్ అవుతే ఏదైనా సాక్రిఫైస్ చేసే టైంలో మన ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది, మనం ఒకరినొకరిని తీసేసుకోలేము, నేను సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటా, సుమన్ శెట్టిని కానీ ఈజీగా తీసేయచ్చు అని చెప్పి శ్రీజ వెళ్ళి సుమన్ శెట్టితో టైఅప్ అయింది. కళ్యాణ్ వెళ్ళి తనతో టైఅప్ అయ్యాడు. ఒకవేళ అప్పుడే కనుక కళ్యాణ్ అండ్ శ్రీజ కనుక వాళ్ళిద్దరు కనుక టీమప్ అయ్యి ఉండి వాళ్ళిద్దరు కనుక బాగా ఉంటే బర్నీ అండ్ దివ్య ఇలాగానే వీళ్ళు కూడా సేవ్ అయ్యే వాళ్ళు కావచ్చు కదా. వీరిద్దరు మీకు అంత నమ్మకం ఉండి టాస్క్లు అంత బాగా ఆడే నమ్మకం మీకు ఉన్నప్పుడు మరి వీళ్ళిద్దరు ఆడు ఉంటే వీళ్ళిద్దరు లీడర్ బోర్డ్ లో టాప్ 1 ప్లేస్ లో వచ్చేవాళ్ళు, ఇద్దరు సేవ్ అయ్యేవాళ్ళు. ఎందుకు అంటే బిగ్ బాస్ ఆ వారం మొత్తం కూడా టాస్క్లు బాగా ఆడిన వాళ్ళని మాత్రమే సేవ్ చేసి వచ్చాడు. మరి మీకు ఆడియన్స్ ఓటు ప్రకారమే సేవ్ చేయాలని ఇంత పెద్ద మాట్లాడే మేధావులు ఆ రోజు కళ్యాణ్ అండ్ బర్నీ దివ్య కూడా గేమ్స్ ఆడిన తర్వాతనే సేవ్ అయ్యారు. ఓటింగ్ లో నుంచి కూడా వాళ్ళ పేర్లు తీసేశారు. మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలే? మరి ఆడియన్స్ ఓట్కి ఎక్కడ విలువ ఉంది? మరి వాళ్ళ ఫోటో అలా ఎలా తీసేస్తారు? వాళ్ళు గేమ్స్ ఆడిన తర్వాత సేవ్ చేయడం ఏంటి, తప్పు ప్రాసెస్ అని చెప్పి అప్పుడు ఎందుకు సేవ్ చేయలేదు? శ్రీజన్ ఎలిమినేట్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు? ఆడియన్స్ ఓటింగ్ కి వాల్యూ లేదని మీరు ఆ రోజే రేజ్ చేసి ఉంటే అప్పుడు కరెక్ట్ అయ్యేది మీరు చెప్పే పాయింట్. ఆ రోజు దివ్య నిఖిత బర్నీ అండ్ కళ్యాణ్ సేవ్ అయినప్పుడేమో సైలెంట్గా ఉండి, ఈ రోజు శ్రీజ ఎలిమినేట్ అయిపోయినప్పుడు మాత్రం ఇంకా ఆడియన్స్ ఓట్స్ కి వాల్యూ ఎక్కడంటే బిగ్ బాస్ క్లియర్ గా చెప్తూనే వచ్చాడు, ఫైర్ స్టోమ్ ఈస్ కమ్మింగ్, మీరు బాగా ఆడండి, మీరు బాగా ఆడితేనే మీరు డేంజర్ జోన్ నుంచి సేవ్ అవుతారు, లేకపోతే అది మీకు ఎవిక్షన్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. అయినా కూడా ఈమె శ్రీజ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ గేమ్స్ లో 100% ఎఫర్ట్స్ ఇవ్వకుండా ఓడిపోయింది. సో అందుకు తను ఎలిమినేట్ అయిపోయింది. తను తీసుకున్న డిసిషనే తనకి ఈ రోజు నెగిటివ్ అయిపోయి తను బయటకు వచ్చింది. ఇట్స్ క్లియర్. నా వరకే అది ఫేర్ ఎలిమినేషనే. ఏంటంటే మనం ఒకరికి భజన చేయాలి, డబ్బా కొట్టుకోవాలి, మనం ఏదో తోపు తురుమని చెప్పి నిరూపించుకోలేం కానీ కాబట్టి ఎక్కలేని పాయింట్స్ తీసుకొచ్చుకొని శ్రీజ తోపు ఇదే ఎంతమంది 2 వారాల క్రితం అంటే ఫస్ట్ 3 వారాలు శ్రీజ మీద ఎంత నెగిటివ్ చేశారు. ప్రియా శెట్టి కన్నా ముందు శ్రీజని బయటకు పంపించానమన్నారు కదా. మరి ఇప్పుడు ఏమైంది?
అసలు ఎక్కడ చెప్పండి ఈ పర్టికులర్ సినారియోలో శ్రీజ మంచి స్టాండ్ తీసుకొని ఇక్కడ మంచిగా ఆడింది గేమ్ అని ఒకటి చెప్పండి. ఒక గేమ్ కోసం నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. తప్పేం లేదు, నేను యాక్సెప్ట్ అయితే ఓకే నేను మిస్టేక్ అయ్యాను, నిజంగానే శ్రీజ ఈ పర్టికులర్ టాస్క్లో బాగా ఆడిందని. సుమన్ శెట్టి కన్నా శ్రీజ ఏ పాయింట్లో కరెక్ట్గా ఆడిందో గేమ్ ఒకసారి కామెంట్ చేయండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. శ్రీజ ఎక్కడ పెద్దగా ప్రూవ్ చేయించుకునేది లేదు. దట్టు కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి మ్యానిపులేట్ చేసింది రిమైనింగ్ రీతు చౌదరిని అలాగే డిమాండ్ పవర్ని. తను మ్యానిపులేట్ చేసి వాళ్ళందరినీ తన వైపు తీసుకొని కళ్యాణ్ కెప్టెన్స్ చేసింది. ఇలాంటి మెంటాలిటీ ఉన్న శ్రీజని మీరు సపోర్ట్ చేసుకుంటే ఐ స్టాండ్ విత్ శ్రీజ అంట. మరి ఎలా? నేను ఐ డోంట్ వాంట్ స్టాండ్, ఓకే ఇట్స్ ఓకే, నాకు ఎట్లాగైతే శ్రీజ నచ్చలేదు మీకు అలా శ్రీజ నచ్చదు, దాంట్లో నేను ఎలాంటి డౌట్ లేదు. కానీ ఏంటంటే వాంటెల్లి ఆమె మీద ఒక సింపతి అయితే క్రియేట్ చేయాలని బాగా ట్రై చేస్తున్నారు. బిగ్ బాస్ కరెక్ట్గా ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాడు, ఈ వారం మొత్తం ఫైర్ స్టోమ్ వస్తుంది, ఎవిక్షన్కి ఎఫెక్ట్ అవుతుంది, డేంజర్ జోన్లో ఉంటారని. అప్పుడు గేమ్స్ బాగా ఆడాల్సింది కంటెస్టెంట్స్. అలా ఆడుంటేనే మీరు సేవ్ అయ్యేవాళ్ళు. దట్టు సేవింగ్ ప్రాసెస్ మొత్తం కూడా ఎక్సెప్ట్ ఫ్లోరా అందరిని కూడా గేమ్స్ పెట్టే కదా సేవ్ చేసింది. దెన్ శ్రీజ మంచిగా గేమ్ ఆడుంటే శ్రీజ కూడా సేవ్ అయిపోయేది. సింపుల్ థింగ్. శ్రీజ బాగా ఆడలేదు కాబట్టి ఎలిమినేషన్ అయిపోయింది. ఒకవేళ సుమన్ శెట్టి గారికి ఎలిమినేట్ అయిపోతే మీరు ఈ రేంజ్లో ఐ స్టాండ్ విత్ సుమన్ శెట్టి అని చెప్పి పెట్టేవాళ్ళు. కాకపోతే ఈ రేంజ్లో మీరు ఫైట్ చేసేవాళ్ళు కాదు. కేవలం శ్రీజ మీద సింపతి క్రియేట్ చేయడానికే వాంటెలి ఒక పిఆర్ గేమ్ ఆడుతున్న స్ట్రాటజీ నాకు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ చేయండి, దట్స్ ఇట్. కానీ వాంటెలి ఈ రేంజ్లో లేపాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ని టోటల్గా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇది తప్పు చాలా. సింపుల్ థింగ్ అండి. సుమన్ శెట్టి, డీమన్ పవన్, రీతు చౌదరి వీళ్ళు ముగ్గురు కనుక శ్రీజ లాగా ఎలిమినేట్ అయిపోయి ఉంటే డిజర్వ్డ్. ఆ ప్రాసెస్ అలాగుంది, వాళ్ళ గేమ్ కూడా బాగాలేదు, సో వాళ్ళు డిజర్వ్డ్ అని చెప్పి సింపుల్గా కొట్టేసేలాగా చెప్పి కొట్టేసే వాళ్ళు, అసలు టాపిక్ తీసుకొచ్చే వాళ్ళు కాదు. అలానే జరిగేది. కేవలం శ్రీజ మీద వాంటలే ఒక హైప్ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే టోటల్ గా ఫేర్ అనిపించింది. అండ్ ఆ రింగ్ టాస్క్ కూడా ఇద్దరు కూడా కింద నుంచే రింగ్స్ తీసుకొని బోర్డు మీద తీశారు. ఇద్దరికి ఫాల్ట్ ఉంది, ఇద్దరికి ఫౌల్ గేమ్. కాకపోతే డిమాండ్ పవన్ ఫస్ట్ రింగ్ నుంచి తీసినప్పుడే సంచాలక్ అక్కడ చూసి అప్పుడు క్వశ్చన్ చేస్తుంటే కనుక అది శ్రీజకి అడ్వాంటేజ్ అయిపోయేది. అట్లీస్ట్ శ్రీజ క్వశ్చన్ చేసినా బాగుంది. అఫ్కోర్స్ శ్రీజ గేమ్ ఆడుతుంది కాబట్టి తనంత అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. కానీ సంచాలక్ నన్ను అబ్జర్వ్ చేసి డిమాండ్ పవన్ కింద నుంచి రింగ్ తీశాడు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఇసిరేసినప్పుడు మాత్రమే క్యాచ్ పట్టుకోవాలి, కింద నుంచి రింగ్స్ తీయడానికి వీల్లేదు ఆ గేమ్ రూల్లో. అది వీళ్ళు చూడలేదు, అక్కడ వాళ్ళకి మిస్టేక్ జరిగింది. సో అది ఆలోచించుకుంటే బాగుండేది. ఈ వీడియో నచ్చినాక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.